గులాబీ రంగు కారులో రాజకీయ పేలుళ్లు సంభవించాయి. ఈ విస్ఫోటనానికి సూత్రధారి పాత్రధారి కేసీఆర్ కూతురు కవిత. తన తండ్రి చుట్టూ దెయ్యాలున్నాయని నాడు సొంత పార్టీపైనే లేఖ రూపంలో అస్త్రం సంధించిన కవిత ఇవాళ మరింత బ్లాస్ట్ అయ్యారు. పొలిటికల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఆ దెయ్యాల పేర్లు బయట పెట్టారు. బావ హరీష్ రావు వరుసకు బ్రదర్ అయ్యే సంతోష్ రావులే తన పాలిట విలన్లని తేల్చేసింది. తోబుట్టు కేటీఆర్ పై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం వ్యూహమా వ్యూహాత్మకమా తెలియదు. ఇక సొంత పార్టీలో సొంత కుటుంబంపైనే సొంత కూతురు చేసిన అభాండాలను కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారు? కాళేశ్వరం అవినీతి కథలో హరీష్ సంతోష్ పాత్ర ఉందని కవిత కన్ఫర్మ్ చేసిందని, కారు పార్టీ బాంబు పేలుడపై స్పందించింది కాంగ్రెస్. సెన్సేషన్ కోసమే కవిత సీఎం రేవంత్ పేరు వాడుకుంటోందని కౌంటర్ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో అమెరికా టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కవిత చేసిన కామెంట్స్ వినండి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. సెప్టెంబర్ 1న అంటే ఇవాళ తన తండ్రిపై సిబిఐ విచారణకు కారణం ఆయన పక్కన ఉన్న వారేనంటూ కన్నీరు పెట్టిన కవిత. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓటమి భారం, పలువురు ఎమ్మెల్యేలు చేజారడం, అవినీతి మరకలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ కు కవిత రూపంలో కొత్త సంక్షోభం కారు పార్టీని కుదుపులకు గురిచేసింది. ఈ ఏడాది మే నెలలో కవిత అమెరికా టూర్లో ఉండగా రాసిన లేఖ లీక్ సంచలనం సృష్టించింది. దేవుడైన కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తన తండ్రికి రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారని, కేసీఆర్ కుమార్తెగా తన పరిస్థితి ఇలా ఉంటే పార్టీలో ఇతరుల పరిస్థితి ఏంటని రచ్చు చేసి చర్చకు తావిచ్చేలా చేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించి 24 గంటలు గడవకు ముందే బీఆర్ఎస్ లో పెద్ద బ్లో అవుట్. ఈసారి కూడా కవిత అమెరికా నుంచి వచ్చి రాగానే రాజకీయ విస్ఫోటనంతో సొంత పార్టీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. సరిగ్గా ఈ 100 రోజుల్లోనే ఏం జరిగింది? కవిత అక్కస్సుకు ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణం ఎవరు అన్న పజిల్ పెద్దగా పెట్టకుండా ఆ ఇద్దరే అంటూ వారి పేర్లు బయట పెట్టారు కవిత. బావ హరీష్ రావు, పిన్ని కొడుకు సంతోష్ రావులే కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలని తేల్చిపారేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కేసీఆర్ కు అవినీతి మరకలు అంటించింది ఆ ముగ్గురేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. హరీష్ రావు, సంతోష్ రావులు తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించానన్న కవిత ఆ ఇద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతూనే ఉంటారని ఆరోపించారు. నీళ్ల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే హరీష్, సంతోష్లిద్దరూ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం పనిచేశారన్నారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు కవిత. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే మహానాయకుడు, ఏ మూలకు పోయినా గొప్ప నేత అంటారు. రేపటి నుంచి కేసీఆర్ గురించి ఏం మాట్లాడుకుంటారోనని ఆవేదన వ్యక్తం చేసిన కవిత, తన తండ్రిపైనే సిబిఐ కేసు వచ్చేలా చేసిన బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అని తొక్కలో పార్టీ అంటూ సంబోధించారు కవిత. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు.
మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. తమ చేతిలో టీవీలు, తమ వద్ద కట్టల కొద్దీ కరెన్సీ ఉన్నాయని, తమకో సైకో సైన్యం ఉందని, సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని, ఇకపై తోలు తీస్తానని ఆ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు కవిత. రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. పెద్దసార్ కేసీఆర్ దాకా ప్రభుత్వం వస్తే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్న కవిత, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసిన రోజే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రియాక్ట్ కాలేదని నిలదీశానన్నారు. అసెంబ్లీ సిబిఐ ఎంక్వైరీని ప్రకటించిన ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ తడాకా చూపించొద్దా అంటూ నిలదీశారు కవిత. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తిన్నాడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ వేయడాన్ని తప్పుబట్టిన కవిత సీఎం రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను కాదని సిబిఐకి ఇవ్వడం ఏంటన్న కవిత, కేసీఆర్ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే సిబిఐ విచారణకు ఆదేశించారని విమర్శించారు. తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది అది? ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. హరీష్ రావును కవిత ఉతికారేసిన మరుక్షణం హరీష్ కు బాసటగా నిలిచింది బీఆర్ఎస్. 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావు అంటూ పార్టీ అధికారిక ఎక్స్ లో పోస్టు పెట్టింది. సింహం సింగిల్ గా వస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో ఆధారాలతో హరీష్ రావు తిప్పికొట్టారంటూ ట్వీట్ చేసింది. ఫారెన్ టూర్ లో ఉన్న హరీష్ రియాక్షన్ కంటే ముందే బీఆర్ఎస్ మాజీ మంత్రికి తమ సంపూర్ణ మద్దతు ఉందన్న అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది బీఆర్ఎస్. ఇక కారు పార్టీలో బాంబు పేలుడుపై స్పందించింది కాంగ్రెస్. కాళేశ్వరం అవినీతి కథలో హరీష్, సంతోష్ పాత్ర ఉందని కవిత కన్ఫర్మ్ చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సెన్సేషన్ కోసమే కవిత రేవంత్ రెడ్డి పేరు చెప్తోందని కౌంటర్ ఇచ్చారు. పదవుల పందేరంలో ఏదో అలజడి అడ్డంకులు వస్తున్నమాట మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మొన్నటిదానిక టార్గెట్ కేటీఆర్ గా నడిచిన చర్చ కాస్త ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వైపు మళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దాంట్లో సంతోష్ రావును కలపడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవినీతి కేసుల్లో ఇరుక్కుని సిబిఐ విచారణలు ఎదుర్కొన్న ఎందరో మాజీ సీఎంల పరిస్థితి చూసిన కవిత కేసీఆర్ ఫ్యూచర్ ను ఊహించుకుందా, లేదంటే పార్టీలో జరుగుతున్న తప్పును ఎత్తి చూపిందో తెలియదు కానీ తోబుట్టువు కేటీఆర్ పై పల్లెంతు మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మరి బీఆర్ఎస్ లో కవిత రూపంలో తలెత్తిన అలజడిని కేసీఆర్ ఎలా కంట్రోల్ చేస్తారోనన్న ఉత్కంఠతో పాటు ఆసక్తి నెలకొంది.